నాగర్ కర్నూల్లో 2 నెలల పసిపాపని కొంతమంది దుర్మార్గులు కలిసి కాలితో తన్ని చంపేసిన ఘటన ఈ నాగర్ కర్నూల్లో చోటు చేసుకుంది. అత్యంత నాటకీయ పరిణామాలు, డ్రామాలు. చివరికి ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఈ వ్యవహారాన్ని మెషప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తెలుగు రాదు, జర్నలిస్టులు అడిగినా కూడా ఆయన అర్థం చేసుకోలేడు. జస్ట్ ఇంతకు ముందే సమయం 3:30 అవుతుంది, ఇప్పుడు ఇవాళ 1:30-2 గంటలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. మా ముందు ఇప్పుడు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో, మౌనిక భర్త గణేష్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. ఒకవైపున రోడ్డు మీద పెద్ద ధర్నా దీక్ష కంటిన్యూ అవుతూనే ఉంది. రకరకాలుగా వాళ్ళని ప్రలోభపెట్టి ఇంకొక రకంగా దీన్ని మూసేసే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ టోటల్ కేసుని క్లోజ్ చేయాలి. ఏదో రకంగా వీళ్ళని సైలెంట్ చేస్తే ఈ టోటల్ కేసు క్లోజ్ అవుతుంది. కానీ ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళని శిక్షించడానికి మాత్రం, వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టడానికి మాత్రం ఈ రాజ్యం వెనకడిగేస్తున్నది చాలా క్లియర్గా. ఎంత దారుణం అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిండు, ఇవాళ ఎస్పీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండు అంటే మొన్న డిఎస్పీ మాట్లాడిన దానికి ఇవాళ కౌంటర్ వచ్చింది, ఒక వీడియో. అసలు ఆ పాప టెంపుల్ దగ్గర లేనే లేదు, పక్కన ఉన్న వాళ్ళు చెప్పిరని డిఎస్పీ ఆయన ఎవరో శ్రీనివాసులట ఆయన ఎండార్స్ చేసేసిండు. ఈయన గతంలో కొల్లాపూర్ మొలనేనపల్లి సంథింగ్ మొలచింతపల్లి కేసులో కూడా టోటల్ నిందితులందరినీ సైడ్ చేసి బాధితులకు అన్యాయం చేసిన దాంట్లో ఈ శ్రీనివాసులు అనే డిఎస్పీ మొట్టమొదటి ముద్దాయి. ఈ కేసును కూడా ఆయనకే దాదాపు అప్పగించినట్టు కనబడుతున్నది. సో ఈ కేసు కూడా దాదాపుగా ఆయనకే ఇచ్చినట్టు కనబడుతున్నది. సో ఇప్పుడు ఎస్పీ ఎందుకు ప్రెస్ మీట్కి వచ్చిండంటే డిఎస్పీ ఏమన్నాడు, పాప అక్కడ లేదని పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారని చెప్పడంతో ఈ ఎస్పీ తెర మీదకి వచ్చిండు. వాళ్ళు ఎందుకంటే భయమైంది ఆ వీడియో వచ్చేసరికి. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఈమె ఇదే మఫ్లరు, చేతిలో బిడ్డ పట్టుకొని ఆమె అక్కడ నిలబడ్డది. ఈ తాజా ప్రెస్ నోట్లో దాదాపు 4 పేజీలు ఉంది ప్రెస్ నోట్. ఒక్కసారి మీరు అందరు చూడొచ్చు. ఈ 4 పేజీల ప్రెస్ నోట్లో ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు 2024 సంవత్సరంలోనట గణేష్ అనే ఈ భర్త ఈయనకు మధ్య గొడవ జరిగిందట. ఈమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది రికార్డ్ అయిందట. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు అవుతాయి, కలిసి ఉంటారు, ఇంకేదన్నా జరుగుతుంది. ఇప్పుడు ఎస్పీ భార్య ఎప్పుడు తిట్టుకోలేదా? ఇంటికి లేటుగా వస్తే ఎస్పీ భార్య తిట్టలేదా ఎప్పుడు? లేకపోతే ఎప్పుడు మందలించలేదా? లేకపోతే ఎప్పుడు గొడవ పెట్టుకోలేదా? భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. ఆ అంశాన్ని ఈ ప్రెస్ నోట్లో పెట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం ఇది! అండ్ ఇంకోటి, ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఉన్నాడో శ్రీనివాసరెడ్డి మీద దాడి జరిగింది అని ఇందులో స్టేట్మెంట్, గణేష్ మీద దాడి జరిగింది అని ఈయన ఆరోపిస్తున్నాడట. మళ్ళీ అందులోనే అంటే ఇదేమో ఆరోపణ, అదేమో ఎస్పీ పోలీసు డిపార్ట్మెంటే ఎండార్స్ చేస్తున్నట్టు. దాన్ని ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని పచ్చి బూతులు ఉన్నాయి ఇందులో. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాప యొక్క హెల్త్ బాగాలేదు, ఆమె ప్రీమెచ్యూర్ బేబీ, 31st వీక్లోనే ఆమె డెలివరీ అయింది, 31st వీక్లో ఆ పాప జన్మించింది. కాబట్టి వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఆ పాపకి. అసలు మీ ఇన్వెస్టిగేషను ఇప్పుడు ఆ పాప బతికుండగానే కదా టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చింది. టెంపుల్ దగ్గర తీసుకొస్తే లోపల గొడవ అయితే ఇబ్బంది పెడితే ఆ పాపకి ఇబ్బంది జరిగింది. 2 నెలల పసిగుడ్డు, 20 ఏళ్ళ పోరడో అమ్మాయో కాదు అది, అక్కడ ఆ బాడీ 2 నెలల పసిగుడ్డు. కొంచెం ఏమైనా అటు ఇటు అయినా కూడా ప్రాణాలు పోతాయి. అయితే ఈయన ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో జరగాలి? ఇన్వెస్టిగేషను దాడి జరిగిందా లేదా, పాపని తన్నిండ్రా లేదా, ఈ కోణంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. హెల్త్ బాగాలేదు, వీళ్ళు రేషన్ కార్డు ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు, ఈమె కులం ఏందో మేము అడిగినాం కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఇక మాకు రాలేదు, వీళ్ళు ఆధార్ కార్డ్స్ ఇస్తలేరట. ఆధార్ కార్డు లేకపోతే కనుక్కో తెలియదా? వీళ్ళంటే ఓటర్ ఐడి అడిగి ఇస్తలేరట. ఈ రకంగా టోటల్ ఇందులో మొత్తం అన్ని బూతులే ఉన్నాయి. టోటల్ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకొకటి లేదు. 19th రోజు ఇచ్చిన దాంట్లో పాపాన్ని తన్నిండు అని చెప్పినారు మీరు. అవును, కింద భాగం ఉంటుంది చూడు, వేసి మధురెడ్డి కాలుతో తన్నిండు. క్లియర్ గా ఉన్నది కదా, ఇంత పచ్చి అబద్ధం ఏంది? సో 18th రోజున ఇది అందరికి పంపిస్తాను నేను. 18th రోజున వీళ్ళు ఇచ్చిన, అంటే 18th రోజు ప్రింట్ చేసి 19th రోజు ఇచ్చినారు స్టేషన్ లో, అంతేనా? లేట్ అయిందని చెప్పేసి డేట్ 18th ఇచ్చింది, 19th ఇచ్చినారు. అదే తీసి పక్కకు పడేసి అని చెప్పింది, పక్కకు పడేసి అని చెప్పి అదే ఈ పక్కకు పడేసింది అన్న దాన్ని ఇదే టైప్ చేసిన
వచ్చి తీసుకోపోయింది అన్నది కదా. ఆమె చెప్పిన తర్వాత నేను తీసిన అప్పటిదాకా నా దగ్గర ఉంది, వాళ్ళు చెప్పని నేను చెప్పని వాళ్ళ నా దగ్గర నట్టు సంగతి కూడా వాళ్ళకి ఎరకలే కదా. సో ఒకసారి చదువుతాను వినండి, ఇది చాలా కేస్ స్టడీ. ఇది ఇప్పుడు ఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు, డిఎస్పీ ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ కేసుని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లే. ఎస్పీ ఇచ్చిన దాంట్లో 4th పేజీలో ఉన్నది ఏమని ఉన్నది, 18/2/2026 తేదీన గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపల మీద దాడి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు అన్నాడు. మరి 19th రోజున మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా, మరి 19th రోజున కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఉంది అని రాయాలి కదా. ఏమన్నాడు దాని తర్వాత, శ్రీనివాసరెడ్డి తన భార్య పైన కులం పేరుతో తిట్టినట్టుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. ఇక తర్వాత ఇక మొత్తం దాన్ని సైడ్ ట్రాక్ పట్టించినాడు. తర్వాత ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు వచ్చి వీళ్ళు పాప గురించి మాట్లాడినని అంటున్నారు. అయితే ఈమె ఇచ్చిన కంప్లైంట్లో 19th రోజు ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఉన్నది, ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ నా చిన్న కొడుకు గణేష్ పెద్ద ఫోనును తీసుకొని మీ తల్లి మీ అమ్మ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇది. ఆ పెద్ద కొడుకును తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరించారు. సర్పంచ్ తుకారాం రెడ్డి గారు కొబ్బరికాయల రూమ్లో ఉండి కూడా మమ్మల్ని కొట్టించారు మరియు మా ఇంటిని జేసీబీతో కూలగొడతామని బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి వదిలేయండి అని బతిమిలాడితే కూడా చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినచో యేసు మధు కాళ్ళతో తన్నినాడు అని చాలా క్లియర్గా ఈ లెటర్లో ఉన్నది. ఇది పోలీసుల దగ్గర ఉన్నది, బయట పెడతలేరు. అంతే కదమ్మా. మేము కూడా అడిగినాం సార్, ఆ పేపర్ ఒకసారి చూపించండి సార్ అని కూడా మేము కూడా అడిగినాము. అది మీరు మాకు ఇవ్వనే లేదు అని చెప్పి ఎస్ఐ మాకు దబాయించిండు. అసలు మీరు పేపరే ఏది ఇవ్వలేదు, మాకు 2 ఇచ్చిరు అని చెప్పేసి దబాయిస్తారు. ఈ పేపర్ మాత్రం చూపించట్లేదు, అసలు లేదు అని మాత్రమే చెప్పి. ఈ పేపర్ ఎవరికి ఇచ్చినారు? ఎస్ఐ సార్ కి ఇచ్చినారు. గోవర్ధన్ సార్ ఉన్నారు కదా, గోవర్ధన్ సార్ కి ఇచ్చిన. 19th రోజున సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే మొత్తం బయటకు వస్తుంది కదా, వాట్ ఈస్ వాట్ అన్నది. వీళ్ళు ఇచ్చినా లేదని తెలుస్తుంది కదా, తెలిపోతుంది కదా, వీళ్ళు ఇచ్చినా లేదని తెలిపోతుంది. అది బయట పెట్టవచ్చు కదా. లోపల సార్ వాళ్ళ రూమ్ ఉంది కదా, సార్ వాళ్ళ రూమ్ లోనే ఇచ్చినారు. సో ఇంకొకటి, మీరు ఐడి కార్డ్స్ ఇస్తలేరు, ఆధార్ కార్డు ఇస్తలేరు. ఎవరు అడగరు. ఆమె కులం గురించి మీరు ఎస్సీ అన్నారట కదా, సో మీరు ఎస్సీ అంటే మీరు కులం సంబంధించిన ఏవి కూడా సబ్మిట్ చేస్తలేరని అంటాడు. ఎవరు అడిగారు సార్ మాకు వచ్చి, మాకు కావాలి అని మమ్మల్ని అడిగింది ఎవరు అడగండి, మేము ఎవరి దగ్గర మేమే పోయి ఇవ్వాలా, మా కులం ఇది, మా గోత్రం ఇది అని చెప్పేసి మేమే పోయి ఇవ్వాలా? వాళ్ళు అడగాలి కదా మమ్మల్ని, అడగమను ఇస్తాను. అడిగినా ఇవ్వట్లేదు, ఇందులో వీళ్ళు సహకరిస్తలేరని రాసుకుంటూ వచ్చినాడు ఈయన. నా దగ్గరకు వచ్చి ఎవరు అడగలేదు, మమ్మల్ని ఎవరు మాత్రం అడగలేదు. అడిగితే నేను తప్పకుండా ఇస్తా, నేను దాచిపెట్టుకునేది ఏం లేదు, నన్ను అడిగితే ఇస్తా. కానీ ఇప్పటి వరకు నా దగ్గర ఎవరు రాలేదు, ఎవరు అడగలేదు కూడా. మీ కులం ఏంటమ్మా? ఎస్సీనా? మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఎవరు అంటే మీ కులమా? మీ అమ్మ నాన్న? ఓకే.